చేత ఓట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు మమ్మల్ని ఈదుపాలు చేసేసారు. కష్టం వచ్చి మేము అమ్మగారి ఇంటికి పోతే మాకు తెలీదు, మాకు సంబంధం లేదు, ఆ ప్రభుత్వంలో మీకు ఇచ్చారు, ఉంటే ఉండి పోతే పోండి అని నిలవల సమాధానం చెప్పి మా ముందు మొహం తలుపేసేసి వెళ్ళిపోయింది. ఇక్కడ గర్ల్స్ స్కూల్స్ గారికి మీటింగ్ వస్తే అక్కడికి పోయి అడిగితే ఇంకా మీరు అలాంటి మాట్లాడి కూడా మేము ఒప్పుకోండి. వాళ్ళ నలుగురు ఢిల్లీ పిని ఎవరు మా వాళ్ళ నలుగురా మదన్ రెడ్డి బత్తల రమేష్ జైల్లో పెట్టాలి సార్. ఆడవాళ్ళని ఊళ్ళు లేకుండా అసలు మనల్ని మా ఊళ్ళో దగ్గర కూలిపించారు. మా ఇల్లు కూర్చే అధికారం మనకి ఎవరు ఇచ్చారు సార్? 50 ఏళ్ళ నుంచి మేము వెళ్తున్నాం. ఇది మాది కాకుండా ఎందుకు పార్టీ మా చేతి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు కష్టపడి పెట్టుకొని రావడం లేదు. న్యాయం జరగాలి సార్. మాకు మా ఇల్లు కూల్చినందుకు మాకు నష్టపరిహారం కట్టియాలి, లేదా మేము ఇక్కడి నుంచి కదలం. ఈ రోజు కనీసం ఆడవాళ్ళని గోలు లేకుండా తప్పుడుగా మాట్లాడారు ఆ ప్రభుత్వం లీడర్ వాళ్ళు నిలబడి ఇక్కడ ఏమంతా ఆమెను గెలిపించినందుకు ఆమె ప్రభుత్వం అని ఆడవాళ్ళని నీచంగా అడిగిస్తున్నారు. ఇదేనా న్యాయం? ఆడవాళ్ళకి ఇచ్చే న్యాయం? మాకు న్యాయం కావాలి సార్. మాకు లేదంటే మేము తగలు పెట్టుకొని ఇక్కడ చచ్చిపోతాము. అది మాకు ఈ రోజు న్యాయం జరగాలి. మాకు ఏం కాదులేమ్మా, మీకేం కాదు, మిలియన్ తీరు నుంచే ఉండాలా, మొదటి నుంచే ఉండాలి. మీరు అన్ని ఓపెన్ గా మీ చర్చి కూడా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ గట్టి చూడండి ఎలా ఉందో, వాళ్ళ గట్టి ఉంది, వాళ్ళ గట్టి చూడండి ఎలా ఉందో. నాకు నిన్న వీడియోలో ఫేస్బుక్ లో చూసిందాక ఇంత దారుణం జరుగుతుందంటే తెలియదు. పోతున్నా చూస్తున్నా కానీ వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు పాటికొని స్వతంత్రంగా తీసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నిర్దాక్షిణ్యంగా పీకేస్తున్నారు వీళ్ళని మాత్రం తెలియదు. ఇది చాలా తప్పు. మనం వీళ్ళకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళకి ముందు నుంచే ఉండాలా, మొదటి నుంచే ఉండాలి. మీరు అన్ని ఓపెన్ గా మీ చర్చి కూడా చేస్తా ఉంటే ఆహారం లేకుండా రాత్రి నుంచి ఏడే వాళ్ళు ఉండడం, వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా ఒక దారుణం. ఇప్పటికైనా మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి తక్షణమే ఇల్లు కట్టుకునేదానికి గవర్నమెంట్ ద్వారా, అదే విధంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల్లో నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పొడుగుపాడు హైవే కాడి నుంచి వెంకటేశ్వరం దాకా రోడ్డు వేస్తుంటే అనేక మంది ఇల్లు కానీ స్థలాలు కానీ కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పిలిచాం. ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి, ఆ ఎవరెవరు స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మేము మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా ఎవరు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి లేకుండా ఆ రోజు చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా వీళ్ళందరి తరఫున చెప్తా ఉన్నాను, వీళ్ళకి తక్షణం వెంటనే వీళ్ళకి కావాల్సిన వసతులు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అదేవిధంగా శాసనసభ్యుల్ని తెలియజేస్తా ఉన్నా. పసి బిడ్డలు ఉన్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంది, ఎక్కడ ఉండాలి ఒకసారి ఆలోచించండి. మనకి మానవత్వం అనేది ఉంది. ఏదైనా సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు పగలగొట్టేశారు. అధికారులు ఎక్కడైనా సరే అధికారులు పగలగొడతారు వచ్చి. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇల్లు పగలగొట్టడం ఇది ఒక క్రిమినల్ చర్య. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు కరెంటు బిల్లు కడతా ఉన్నారు. సరే ఇది ప్రైవేట్ ఇది గవర్నమెంట్ స్థలం అనుకుందాం. 40 సంవత్సరాల నుంచి
వాళ్ళ చేత మీరు కరెంటు బిల్లు ఎలా కట్టించుకుంటున్నారు? ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎవరైనా సరే ముందు నోటీసులు ఇస్తారు, కాల పరిమితి ఇస్తారు. ఈ రోజు ఆ కాల పరిమితి వాళ్ళకి ఇవ్వాల. ఏదో ఉన్న బలంగా వచ్చి వెంటనే జేసీబీలు తీసుకొని వచ్చి వాళ్ళు అడ్డు చెప్తున్నా, అయ్యా మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఇల్లు కట్టుకునే దానికి మాకు ఈరోజు స్తోమత లేదు, ఏదో మీరు సహాయం చేస్తే కొంచెం కాల పరిమితి ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి బతీలాడినా ఆడోళ్ళని కూడా చూడకుండా వాళ్ళని బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని రోడ్డు పాలు చేయడం జరిగింది. రోడ్డు పాలు చేసిన తర్వాత వాళ్ళు పాపం నిన్న మధ్యాహ్నం నుంచి నడి ఎండలో కూర్చొని ధర్నా చేస్తుంటే ఈ రోజు వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నేను యంత్రాంగానికి కూడా చెప్తా ఉన్నా, ఉద్యోగస్తులకు కూడా చెప్తా ఉన్నా, వెంటనే వాళ్ళ కాడకి రండి, వాళ్ళ సమస్యను తీర్చండి. సమస్యను తీర్చిన ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలో వాళ్ళకి ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏ రోజు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. 2 సంవత్సరాలు కరోనా అయితే 1 సంవత్సరం వరదల్లో ఇబ్బందులు పడ్డాం. మిగిలిన 2 సంవత్సరాల పరిపాలన సాగిస్తే ఈ పరిపాలనలోనే అనేక సచివాలయాలు అయితే ఏమి, అనేక హెల్త్ క్లినిక్లు అయితే ఏమి, అనేక రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 100 రెట్లు 2 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేంద్రం రాష్ట్రానికి సపోర్ట్ గా ఉంది. కేంద్రం నుంచి మనకు అనేక నిధులు ఈ రోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం తక్షణం వెంటనే వెళ్ళి ఇళ్ల పట్టాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారు. ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టించడానికి మీకేంది ఇబ్బంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓట్ల కోసం వాళ్ళ కాడికి వచ్చేటప్పుడు వాళ్ళు చిరునవ్వుతో అయ్యా మీరు మాకు మంచి చేశారు, మేము ఖచ్చితంగా మీ గవర్నమెంట్కే ఓటేస్తామని చెప్పి తెలియజేయాలి. అలాంటి పరిపాలన చేయాలి తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చారు వాళ్ళ మీద కేసులు పెట్టాలా? లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెనకాల 1 నలుగురు తిరిగారు, ఆ 9 మీద కేసులు పెట్టాలా? ఈ ధోరణిలో ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉంటే ఇది ఎంతవరకు సబాబ్ అని చెప్పి మేమందరం అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. మేము 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేలని ప్రతి గడపకి తిరగమన్నారు. ప్రతి గడపకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 1,15,000 గడపలు తిరిగితే ఒక చిన్న సమస్య కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పిన లేదు. ఎందుకంటే పరిపాలన సచివాలయ వ్యవస్థ ద్వారా 2,000 కుటుంబాలకి ఒక సచివాలయాన్ని నిర్మించి ఒక సచివాలయంలో 30 మంది నుంచి 40 మంది వాలంటీర్లు పెట్టి వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలని నేరుగా సచివాలయానికి వాళ్ళనే తీసుకొని పోయి పరిష్కరించారు. అందుకని వాళ్ళకి ఏ సమస్యలు లేకుండా పోయినాయి. అదేవిధంగా రేషన్ షాపులో పోయి ఉద్యోగం వీళ్ళు వచ్చి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ వచ్చి వెంటనే పరిష్కారం చేయాలా. 24 గంటలు గడువిస్తా ఉన్నాం. వీళ్ళు ఈ రోజుకే అన్నం లేక వసతులు లేక అల్లాడిపోతా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. రేపటి లోపల వీళ్ళకి కావాల్సిన పరిష్కారం జరగాల. పరిష్కారం జరగకపోతే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వీళ్ళకి ఎంతగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ